చెల్లించాలి బీసీ కులం చేసిన మహిళల జీతాలు వెంటనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన we want justice we want justice we want justice we want justice సిగ్గు సిగ్గు పాలన కాంగ్రెస్ పాలన సిగ్గు సిగ్గు పాలన కాంగ్రెస్ పాలన రావాలి కమిషనర్ బయటికి రావాలి కమిషనర్ బయటికి రావాలి కమిషనర్ బయటికి రావాలి మేనేజర్ బయటికి రావాలి కమిషనర్ బయటికి మా జీతాలు మాకు వెంటనే మా జీతాలు మాకు వెంటనే మహిళలతో పని చేయించుకొని జీతాలు చెల్లించాలి కమిషనర్ మహిళలతో పని చేయించుకొని జీతాలు చెల్లించాలి కమిషనర్ మహిళలతో పని చేయించుకొని జీతాలు చెల్లించాలి మేనేజర్ వద్దురా నాయనా వద్దురా నాయనా రావాలి రావాలి కమిషనర్ రావాలి 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 we want justice we want justice we want justice పేదల జీతాలతో చెలగా మారుతున్న కాంగ్రెస్ పేదల జీతాలతో చెలగాడు మారుతున్న కాంగ్రెస్ పేదలతో పని చేయించుకొని పేదల డబ్బులు తీసుకున్న కాంగ్రెస్ పేదలతో డబ్బులు పని చేయించుకొని పేదల డబ్బులు తింటున్న కమిషనర్ we want justice we want justice we want justice మహిళల చేత పని చేయించుకొని మహిళలకు జీతాలు అని కాంగ్రెస్ పార్టీ మహిళల చేత పని చేయించుకొని మహిళలకు పైసలు కమిషనర్ we want justice we want justice we want justice మహిళల చేత పని చేయించుకొని మహిళలకు జీతాలు కమిషనర్ మహిళల చేత పని చేయించుకొని మహిళలకు పైసలు కాంగ్రెస్ పార్టీ వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన ఇదే మీ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం మహిళల చేత పని చేయించుకొని మహిళల జీతాలు అని కాంగ్రెస్ పార్టీ మహిళల చేత పని చేయించుకొని మహిళల జీతాలు అని కమిషనర్ we want justice we want justice we want justice దబ్బకొలది సమ్మకొలదా సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ దబ్బకొలదా సమ్మకొలదా సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ దబ్బకొలదా సమ్మకొలదా సిగ్గు సిగ్గు కాంగ్రెస్ పార్టీ we want justice we want justice రావాలి రావాలి కమిషనర్ రావాలి 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 కమిషనర్ రావాలి we want justice we want justice we want justice 6th డివిజన్ లో నేను ఉంటాను. మేము ఇక్కడ జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ సార్ ఆదేశాల మేరకు నవంబర్లో 2-3 డేస్ ట్రైనింగ్ తీసుకొని మేము సర్వే చేసినాం. మాకు 10,000 ఇస్తా అని ప్రతి ఒక్క ఇన్మినేటర్కి చెప్పి మాతో నెల రోజులు వర్క్ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత నెక్స్ట్ మీ అకౌంట్లో వేస్తామని అందరి అకౌంట్ నంబర్లు తీసుకొని 5 నెలలు అవుతుంది. ఇంతవరకు ₹1 మా అకౌంట్లో వేయలేదు. డాటా ఎంట్రీ చేసిన వాళ్ళకి ఇన్మినేటర్లకు ₹1 ఇవ్వలేదు. సరే అని చెప్పేసి మేము మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అడిగితే కమిషనర్ మారిర్రు, కలెక్టర్లు మారిర్రు. 5 తారీఖు 10 తారీఖు అని చెప్పి మమ్మల్ని 4-5 నెలల నుండి తిప్పుతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు అడిగితే కూడా బిల్ ఎక్కడ ఆగిందో మాకు తెలియదు అని కమిషనర్ మేడం అంటున్నారు. మరి మేము ఎన్ని రోజులు వర్క్ చేయించుకొని మేము ఎవరిని అడగాలి? మా కమిషనర్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మాతో పనులు చేయించుకొని ఆడపిల్లల ఉసిరిట్లో పంచుకోవడం కరెక్టేనా? మేము హాలిడే లేకుండా దివాళీ పండుగ లేకుండా ఏది అన్ని వదులుకోరు ఇంట్లో పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా వండి పెట్టకుండా వాళ్ళు ఉన్న టైంలో తిరిగి మేము సర్వే చేసినాం. డోర్ లాక్ ఉంటే ఇక్కడ కూర్చొని డోర్ లాక్కి మళ్ళీ వమ్మని 4 సార్లు తిరిగి ఇంటికి తిప్పి మాతో సర్వే చేయించుకున్నారు. ఇప్పుడు బిచ్చగలలాగా మేము ఈ ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం. అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేదు. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాకు చేసిన వరకు మాకు కావాల్సిన వేతనం ఇవ్వండి దయచేసి. అసలు ఎందుకు చెప్పారు మన చెల్లించాలి కులగం చేసిన మహిళల జీతాలు వెంటనే చెల్లించాలి కులగం చేసిన మహిళల జీతాలు వెంటనే we want justice we want justice we want justice we want justice చెల్లించాలి కులగం చేసిన మహిళల జీతాలు వెంటనే చెల్లించాలి కులగం చేసిన మహిళల జీతాలు వెంటనే వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన మహిళలతో ఆటలా రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి మహిళల జీతాలతో ఆటలా రేవంత్ రెడ్డి మహిళల జీవితాలతో చెలగాటమా రేవంత్ రెడ్డి
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.